పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రత్యర్థుల గుండెల్లో రేలు పరిగెట్టిస్తున్నారు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. సుమారు 3 దశాబ్దాల పాటు తమిళ తెర మీద సూపర్ స్టార్గా ఎలారు. 50 ఏళ్ల పడలో ఉన్న విజయ్ ప్రజాసేవ చేయాలని రాజకీయాలను ఎంచుకున్నారు. ఆయన తాజాగా జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. ఈ సభకు వస్తున్న జనాలు లక్షల్లో ఉంటున్నారు. జన సునామీ అంటే ఇదే అన్నట్లుగా విజయ్ మీటింగ్స్ సాగుతున్నాయి. విజయ్ ఏం చెప్పినా జనాలు మెస్మరైజ్ అయిపోతున్నారు. తండోపతండాలుగా కదిలి వస్తున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా విజయ్ సభలు హౌస్ఫుల్గా సాగుతూ ప్రత్యర్థులకు యమ టెన్షన్ పెట్టేస్తుంది. విజయ్ సభకు వస్తున్న జనాలను చూసి ప్రత్యర్థి పార్టీలకు ఏమీ పాలుపోవడం లేదు. ఏమిటి ఇంత జనం వస్తున్నారు, నిజంగా విజయ్ అంటే జనాలకు ఇంత పిచ్చి ఉందా అని చర్చించుకుంటున్నారు. వచ్చిన జనాలు అలా ఆయన స్పీచ్ వింటూ తమను తాము మర్చిపోతున్నారు. దీన్ని చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఇది సినిమా గ్లామర్ మాత్రమే కాదు, అంతకుమించి ఏదో ఉందని అంటున్నారు. ఒకే ఒక్కడిగా బరిలోకి దిగి ప్రత్యర్థుల్ని అల్లాడిస్తున్నారు. తమిళనాడులో 5 ఏళ్ళు మాత్రమే ఒక పార్టీకి అధికారం ఇస్తారు. ఆ తర్వాత రెండో పార్టీని తెచ్చిపెడతారు. దశాబ్దాలుగా అక్కడ సాగుతున్న రాజకీయం అలానే ఉంది. ఈసారి చూస్తే డిఎంకే అధికారంలో ఉంది. 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న స్టాలిన్ ప్రభుత్వానికి సహజంగానే యాంటీ ఇంక్యుబెన్సీ ఉందని అంటున్నారు. దాంతో ఇప్పుడు మార్పు కోరుకుంటున్న జనాలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారా అన్న చర్చ సాగుతుంది.